స్తోత్రం. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1 నుండి 2 వచనాల వరకు చదువుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను ఈ అధ్యాయము 12వ అధ్యాయములో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెబుతూ ఉంటాడు. ఏమిటి ఆ విషయాలు అంటే, భూమి మీద మానవ మనుగడలో ఎన్నో ఆలోచనలు కలిగి ఈ జీవన విధానంలో ఉన్నతమైన అత్యధికమైన అభివృద్ధిలో ఉండాలని, ఏ రోజుకు ఆ రోజు ఇంకా నేను అన్ని విషయాలలో అన్ని రంగాలలో ఒక రకంగా చెప్పాలంటే అది ఆర్థికమైన, ఆరోగ్యపరమైన, ఏ రకమైనవైనా మానవ జీవితంలో బహుగా ఆలోచించేది ఏంటంటే నేను ఇంకా ఉన్నతంగా ఉండాలి అని. కానీ మనుషుని యొక్క ఆలోచనలకు అడ్డుకట్ట వేసి మానవ జీవితం ఎంత అల్పమైనదో, మనుషుడు ఎంత ఎత్తుకి ఎదిగినా లేక ఎంత ఎత్తుగా ఎగిరినా మానవుని జీవితం బహు అల్పమైనదని, చాలా తేలికైనదని, మనుషుడు ప్రయాసపడేదంతా కూడా గాలికి పడినట్లుగా ప్రయాసపడుతున్నాడని ఈ అధ్యాయాల్లో జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగిగా మనకు ఆయన పరిచయం చేస్తూ రాస్తున్న మాటలే ఈ 12వ అధ్యాయం. దుర్దినములు రాకమునుపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకమునుపే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని చెబుతూ ఉంటాడు. సహోదరులారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే ఆయన ఎందుకు ఈ మాటలు అంటున్నాడు, ఎందుకు మానవ జీవితంలో ఎందుకు ఆయన అడ్డుకట్ట వేశాడు ఎదుగుతున్న వారికి, ఆలోచనలో పైకెళ్ళిపోతూ మనుషులు ఇంకా ఉన్నతమైన సూర్యమండలంలో, ఒక రకంగా చెప్పాలంటే చంద్రమండలంపై అడుగుపెట్టి మనుషుడు రాబో దినాల్లో అక్కడే ఒక స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఎన్నో ఆలోచనలు మనుషుడు ఇప్పటికే ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. సొలొమోను అంటాడు, దుర్దినములు రాకమునుపే వీటి యందు ఇప్పుడు నీకు సంతోషము లేదని చెప్పకమునిపే, మూడు సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకమునిపే, 4 వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకమునిపే, 4 విషయాలు ఎత్తుకుంటూ వచ్చాడు. 1 దుర్దినములు రాకమునిపే అని అంటూ, 2 సూర్యుడు చంద్రుడు తేజస్సు అనే ఆ వెలుగును వాళ్ళు కోల్పోయి వాళ్ళు నల్లగా డార్క్నెస్ చీకటిగా మారిపోతారు అని చెబుతూ ఉన్నాడు. 3వది వర్షం వచ్చిన తర్వాత మేఘములు మరలా రాకమునిపే అని చెబుతూ ఉన్నాడు. నిజమే, వర్షము రాకమునుపు మనము కొన్నిసార్లు మనం అనుకుంటాము వర్షము రాదు తడవకుండా వెళ్ళగలము, వర్షము రాదు మనము చక్కగా పని చేసుకోగలము, వర్షము రాదు అని అనుకుంటూ ఉంటాం. వచ్చి కురిసిన తర్వాత ఇక రాదేమో అనుకుంటాం. కానీ మరలా కురిసిన తర్వాత మరలా మేఘాలు కమ్ముకుంటాయి అని చెబుతున్నాడు.
దుర్దినములు రాకముందే అంటాడు. దుర్దినములు రాకముందే అంటే మానవ జీవితంలో మనుషుడు ఎంతో ఎంతో ఉన్నతంగా ఎదుగుతూ ఇక నాకు ఎలాంటి చెడు దినాలు ఉండవు, నా లైఫ్ బాగా సాగిపోతుంది, నేను అనుకున్నది సాధిస్తాను, సాధించబోతున్నాను అని మనుషుడు పరుగులెడుతున్న ఈ కాలంలో సడన్గా దుర్దినం అనేది అది ఎలా వస్తుందో, ఆ వచ్చినప్పుడు అది ఎలా ఉంటుందో, దాని యొక్క ఆ దినము యొక్క ఉగ్రత, ఆ దినము యొక్క నష్టము, ఆ దినము యొక్క దుఃఖము, ఆ దినము మిగిల్చేది ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడ ఎందుకు అంటాడు, దుర్దినములు రాకమునిపే. సహోదరులారా, నిన్నటి దినాన్నో మొన్నటి దినాన్నో మనం చూసాం. అహ్మదాబాద్ ఇంచుమించుగా దాదాపుగా 240 మంది ప్రయాణికులు కలిగిన ఆ విమానం ఒక దేశం నుండి ఒక దేశానికి ప్రజలను తీసుకుని వెళుతూ దాన్ని నడిపే వాళ్ళు ఎంతో జాగరూకులై ఉంటారు. ఎంతగానో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ప్రజలను గంటలలో దేశాలు దాటించి తిరిగి గంటలలో మరలా అక్కడ వారిని ఎక్కడికి తీసుకొచ్చి ప్రపంచంలో బహుధనవంతులైన వారు, విద్యావంతులైన వారు, గొప్ప ఉన్నతమైన సంపదలు కలిగి బహు ఉన్నతమైన ఆలోచన పరులందరూ కూడా దేశ విదేశాలు పర్యటనలు చేస్తూ ఉంటున్న పరిస్థితులు మనం చూస్తాం. గంటలలో రోజులు పడతాయి. కొన్ని సుదూర ప్రాంతాలు ప్రయాణం చేయాలంటే ట్రైన్కైతే రోజులు పడతాయి, బస్సులకైతే ఇంకా రోజులు పడతాయి. ఈ రోజులు, ఈ గంటలు, ఈ వ్యవధిని వాళ్ళు ఇంకా వేగవంతముగా వాళ్ళు అనుకున్న గమ్యానికి చేరడానికి కొన్ని వేల రూపాయలు, లక్షలాది రూపాయలు టికెట్స్ కొని వాళ్ళ ప్రయాణాన్ని అన్నీ కూడా సిద్ధపరచుకొని వాళ్ళు వెళుతూ ఉంటారు. సహోదరులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను, లేక వాక్యం ఏం చెప్తుందంటే దుర్దినములు రాకమనిపే, వీటి యందు నాకు ఇక సంతోషము లేదు అనే పరిస్థితులు రాకమనిపే. ఇప్పుడు కాదు కదా, అయ్యో విదేశాల్లోకి వెళ్ళి ఉంటే బాగుండకపోను, అక్కడికి వెళ్ళకపోతే మనకి నష్టం రాకపోను, అక్కడికి వెళ్ళడం మానేసి ఉంటే ఈ దుఃఖం మనకు ఉండకపోను, ఈ విచారం మనకు ఉండకపోవును అని చాలామంది అయిపోయిన తర్వాత, జరిగిపోయిన తర్వాత ఆ కాలాన్ని గురించి, ఆ సమయాన్ని గురించి, ఆ తొందరపాటును గురించి ఎందరెందరో దుఃఖపడుతూ ఉంటారు. సహోదరులారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యొక్క వాక్యంలో ఆయన అంటాడు దుర్దినములు రాకమునుపు. అంటే నేను అంటాను, ఈ జీవితంలో ఈ దుర్దినాలు దీవెనకరముగా మంచి దినాలుగా మన జీవితాల్లో మార్చగలిగిన వాడు ఎవరయ్యా అంటే అది మనను సృజించిన దేవాతి దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్ర. ఆయన మాత్రమే మన దినాలను, మన గడియలను, మనకు ఆయన అనుగ్రహించే ఆ క్షేమాన్ని ఆయన మాత్రమే మనకి ఇవ్వగలడు. పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక వాక్యాన్ని, మరొక మాటను గుర్తు చేస్తాను. క్షేమమైన, ఆరోగ్యమైన, భద్రత అయినా, అభివృద్ధి అయినా అవి మన జీవితాల్లో, మన ఇంటిలో నివాసం చేయాలని మనం ఆశించిన కీర్తనకారుడు 127వ కీర్తనలో ఇలాగూ వ్రాయబడిన మాట మనం చూస్తూ ఉంటాం. 127వ కీర్తనలో ఈ మాటలను మనం చూస్తాం. ఇక్కడంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. రెండవ మాట, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే. గమనించండి, దేవుడు నిన్ను కాపాడకపోతే, దేవుడు నిన్ను ఆయన జ్ఞాపకము చేసుకోకపోతే
ఇప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు ఎంత ఉన్నతమైన పైకి ఎగిరినా పరిస్థితులు తారుమారు అయిపోతాయి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఒక్కడే దుర్దినములను దీవెనికరమైన దినములుగా మన జీవితంలో ఆయనే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఇవ్వకపోతే ఆ దినము మనం ఎంత మంచిదనుకున్నా, ఎంత మంచిగా, కొన్నిసార్లు మనము వాస్తవానికి మానవుని యొక్క విశ్వాసం ఏంటంటే మంచి ఎదురు వస్తే బాగుంటుంది, మంచి రోజు అయితే బాగుంటుంది మన ప్రయాణానికి, ఈ గడియల్లో మనం ప్రయాణం చేస్తే మనకంతా క్షేమమే జరుగుతుంది అని మనుషుని యొక్క ఇంత ఉన్నతమైన విద్యను అభ్యసించిన ఎక్కడో కాడ ఈ చిన్న మనిషిని ఏం చేస్తుందంటే ఆ రోజు వైపుకో, ఆ గడి వైపుకో, ఆ నిమిషం వైపుకో, ఆ ఎదురు వైపుకో తిప్పుతూ ఉంటుంది. సరే అనుకుందాం, మంచి ఎదురు అనుకుందాం, కానీ ఆ రోజు ఏమైందని, నీ జీవితంలో ఏమవుతుంది? ఇప్పుడు మంచి గడి అనుకున్నాం, కానీ అది ఆశీర్వాదకరంగా ఉందా? మంచి నిమిషం అనుకున్నావు, అది సంతోషాన్ని కలిగించిందా? వాక్యం అంటుంది, దేవాతి దేవుడు అంటున్నాడు, యెహోవా కట్టించిన ఎడల, యెహోవా కాపాడని ఎడల, ఆయన కాపాడకపోతే ఆ దినము దుర్దినముగా మారిపోతుంది. ఆయన నడిపించకపోతే నీ ప్రయాణము మధ్యలో ఆగిపోతుంది. ఆయన భద్రతగా నిన్ను తీసుకుని వెళ్ళకపోతే నువ్వు ఎన్ని ఆలోచనలతో ఎంతగా సిద్ధపడి వెళ్ళావో అవన్నీ కూడా మబ్బులాగా విడిపోతాయి. సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడే కాపాడాలి, దేవుడే నడిపించాలి, దేవుడే తోడై ఉండాలి అని ఇక్కడ అంటాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థము, యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలకాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. నిజమే, ఆ ఎగురుతున్న ఆ ఫ్లైట్లో ఎంతోమంది నిపుణత కలిగిన వారు దానిని తయారు చేశారు. దాని యొక్క చాకచక్య మిషన్ యొక్క దాని యంత్రాంగాన్ని పరిశీలన చేసిన వాళ్ళు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ కొన్ని గంటలకు అది బయలుదేరుతుందనగా దాని దిక్చూచి దాని సమాచారం ఆ కంట్రోల్స్ అన్నీ చూస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ జరిగిపోయిన పరిస్థితులను బట్టి చూస్తే నువ్వు కాదు జాగ్రత్తగా చూడవలసింది, దేవుడే దానిని జాగ్రత్తగా చూడాలి. దేనికి స్తోత్ర. ఆయన చూడకపోతే మనం ఎంత భద్రముగా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి. ఇక్కడ వాక్యంలో మరొక మాట ఉంటుంది కదా, ఏమనంటే ఆయన అంటాడు, తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడే ఇదిగో ఇంకేమంటాడంటే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనొచ్చు కషాజితమైన ఆహారము తినుచునుండుట కూడా వ్యర్థమే అని అంటాడు. అంటే వేకువనే లేచి చాలా రాత్రి అయ్యేంత వరకు పనిచేసినా, నువ్వు ఎన్ని రకాలుగా దానిని భద్రపరచాలనుకున్నా, ఎంతగా ప్రయాసపడి సమకూర్చుకోవాలనుకున్నా, ఇక్కడ దేవుడు నీకు ఇవ్వకపోతే, దేవుడు నిన్ను దీవించకపోతే, దేవుడు నీకు ఆహారం ఇవ్వకపోతే, దేవుడు ఆ భోజనాన్ని నీకు ఇవ్వకపోతే, దేవుడు నీ కష్టాజితాన్ని భద్రపరచకపోతే నువ్వెంత ప్రయాసపడినా అది వ్యర్థము అని ఇక్కడ అంటాడు. ఒకటి కాపాడకపోతే, రెండు కట్టకపోతే, మూడు ఆయన నిన్ను తృప్తిపరిచేవాడుగా ఆయన ఉండకపోతే నేనెంత కష్టపడినా, ఎంత పెందలకడి లేచి నువ్వు ఏది చేయాలనుకున్నా అది వ్యర్థమైపోతుంది. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, తన ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట. దేవుడే ఇవ్వాలి ఆ దినాన్ని. అందుకే దుర్దినములు రాకమునిపే, వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పే సంవత్సరములు రాకమునిపే, వర్షం వచ్చిన తర్వాత మళ్ళా మేఘములు కమ్మకమునిపే, నీ బాల్యములోనే నువ్వు తెలుసుకోవలసింది, నువ్వు నేర్చుకోవలసింది, నువ్వు గుర్తించవలసింది, గ్రహించవలసింది ఏంటి అంటే, నేను నడిపించగలిగిన దేవునికి మొర్ర పెట్టడం. ఆమె నిన్ను సృజించిన దేవునిని గూర్చిన ఆలోచన కలిగి ఆయన పాదాల దగ్గర అడిగి వెళ్ళడం.
ఆయన చేత నడిపించబడ్డం. దేవా నన్ను కాపాడువా, ఈరోజు నా కష్టాదితాన్ని నీవు ఆశీర్వదించవా, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నాకు ఆలోచన ఇచ్చి అది దీవెనకరమైన క్షేమకరమైన ఆలోచనగా నన్ను నడిపించవని ప్రభు పాదాల దగ్గర అడగాలి. అది మనం నేర్చుకోగలిగితే వాక్యంలో ఉంది, తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడే వారికి ఆ క్షేమాన్ని, ఆ ఆరోగ్యాన్ని, ఆ ఆశీర్వాదాన్ని, ఆ అభివృద్ధిని, ఆ ప్రయాణాన్ని, ఆ గమ్యాన్ని ఆయన మనకు క్షేమముగా చేర్చగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, మానవుని జీవితంలో ఈరోజు మనుష్యుడు రాత్రైనా పగలైనా ఎంతో వేగముతో పరిగెడుతూ ఉన్నాడు, వేగముగా ఆలోచిస్తున్నాడు, వేగముగా నడుస్తున్నాడు. అయితే నీ వేగము ఆగిపోయే పరిస్థితులు ఒకవేళ ఉన్నాయేమో, నీ ప్రయాణానికి అడ్డుపడే ఆటంకాలు పొంచి ఉన్నాయేమో, అది నీ జీవితానికి దుఃఖాన్ని, వేదనను, నిరాశను మిగిల్చేటట్లుగా అవి మన జీవితంలో మారుకున్నట్లుగా నీ బాల్య దినములలోనే ఒకవేళ నీవు ఇప్పుడే నీ సృష్టికర్తను తెలుసుకుని ఆయన ఆలోచన అడిగి ఆయనకి ఇష్టడిగా బ్రతకడం మనం నేర్చుకోగలిగితే, ఆయన మాటను విశ్వసించి ఆయన పాదాల దగ్గర చెప్పినట్లుగా మనం నడుచుకోగలిగితే, ఇదిగో దుర్దినములను సైతము ఆయన ఆశీర్వాదకరమైన దినములుగా ఆయన మన జీవితాల్లో మార్చగలడు. ఆమేన్. కనుక అలాంటి దినాలు దేవుని సన్నిధి నుండి మనకు రావాలి. అది ఆయనే మార్చగలడు, ఆయనే ఇవ్వగలడు. ఆయనే మన జీవితాన్ని భద్రపరచగలిగిన దేవుడు. వాక్యం సెలవిస్తుంది, భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే మాట కీర్తనలో మనం చూస్తాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటే ఆయన మీద నేను ఆనుకున్నాను, దేవుని మాటను నేను విశ్వసించాను, దేవుని మాట ప్రకారంగా నేను ఆయన చేతుల్లో ఒదిగి ఉన్నాను, ఆయనే నన్ను ప్రతి పరిస్థితిలో కాపాడుతాడు, ప్రతి పరిస్థితిలో ఆయన నన్ను భద్రపరుస్తాడు అనే దానికి గుర్తుగా ఆ భక్తుడు అంటాడు, ఆయనే నా కాపరి, ఆయన నా కాపరిగా ఉన్నాడు కాబట్టి ఆయన నాకు ఏ కొదువ ఉండదు, ఏ లోటు రానివ్వడు, ఏ పరిస్థితుల్లోనూ వదిలేయడు. ఎక్కడ కూడా ఆయన నన్ను నష్టపడేటట్లుగా, వేదన పడేటట్లుగా, కృంగిపోయేటట్లుగా ఆయన నన్ను చేయడు. నా ప్రతి పరిస్థితుల్లో ఆయన నాకు తోడయుండి నన్ను పోషిస్తాడు, నాకు క్షేమం ఇస్తాడు, నన్ను నడిపిస్తాడు, నా చుట్టూ ఆయన కావలగా ఉంటాడు, ప్రతి క్షణము ఆయన నన్ను వెంబడిస్తూ ఉంటాడు, నా చుట్టూ ఆయన ఒక ఉన్నతమైన వెలుగుగా ఆవరించి వెనక ముందు నన్ను ఆయన ఆవరిస్తాడు. కనుక ఆయన నీ జీవితంలో ఉండాలని, ఆయన చిత్తములో నువ్వు నడిస్తే ఆయన ఉంటాడని మరొకసారి ఈ కొద్ది మాటలు మీకు తెలియపరుస్తున్నాను. కనుక దేవుని యొక్క సన్నిధిలో చెబుతున్న ఈ మాటలు మీ హృదయాల్లో ఆలోచన చేయండి, దేవునికి మీ హృదయాల్లో చోటివ్వండి, పరిశుద్ధతకు చోటివ్వండి, వాక్యమును వినండి, దేవుని మాటను వెంబడించండి. ప్రభు మిమ్మలను బహుభద్రంగా నడిపించునుగాక, దుర్దినములను ఆశీర్వాదకరమైన దినాలుగా మన జీవితాల్లో మార్చునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.